ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి, పల్లవి, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదే. లేదే, ఏదో డల్గా కనిపిస్తున్నావు. ఏమైంది? ఏ, ఒళ్ళు వేడిగా ఉంది, ఫీవర్ వచ్చినట్టుంది. ఏం కాదు. ఏం కాదేంటి? పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏ అంటావేంటి? ఇలాగే వదిలేస్తే రేపు నీకు జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. జ్వరం ఎక్కువైతే? ఓహో, జ్వరం ఎక్కువైపోయి రేపంతా నేను పడుకొనుంటే రేపింట్లో చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయనా? నేను మరీ అంత స్వార్థపరులాగా దుర్మార్గుడిలాగా కనిపిస్తున్నానా నీ కంటికి? ఫీవర్ వస్తూ బాధపడుతుంటే తెలిసి కూడా ఎలా వదిలేయమంటావు? ముందు టాబ్లెట్స్ ఏమైనా తీసుకొస్తాను. చరణ్, నాకు టాబ్లెట్స్ ఏమొద్దు. మరి వేడివేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది. అవునా, ఉండు అక్కన పెట్టమంటాను. చరణ్, మీ అక్కతో కాదు, నీ చేతులతో నువ్వే స్వయంగా పెట్టిస్తే తాగుతాను. ఏంటి, నేను నీకు కాఫీ పెట్టాలా? మాయమ్మే, నా కోసం నేను ఎప్పుడు కాఫీ పెట్టుకోలేదు. అసలు నాకు ఇక్కడ కిచెన్ ఎక్కడుందో కూడా తెలీదు. కాఫీ కావాలా నీకు? నీకు కాఫీ కావాలంటే పెట్టి పంపిస్తా, లేదంటావా ముసుగుదాన్ని పడుకో. మా కాలేజ్ పరువు, మా మమ్మీ పరువు కాపాడి తను ఎంతో హెల్ప్ చేసింది. అలాంటి తన కోసం ఆఫ్టర్ ఆల్ ఒక కాఫీ పెట్టలేనా? సాన్విక, రా రా. ఏంటి అటు చూడు. ఏం చేస్తున్నాడు? తమ్ముడు, ఏం చేస్తున్నావురా? కాఫీ పెడుతున్నానక్క. నీ కాఫీ తాగాలనిపిస్తే మీ అక్కనో అక్షితనో లేక నన్నో అడిగితే పెట్టిస్తాం కదా బాబు. నువ్వు పెట్టుకోవడం ఏంటి కాఫీ? కాఫీ నాకు కాదండి, పల్లవికి. దానికి నువ్వు కాఫీ పెట్టడం ఏంటి? మాట్లాడవేరా. పల్లవికి నువ్వు కాఫీ పెట్టడం ఏంటి? తనకి ఒంట్లో బాగలేదక్క, నా చేత్తో కాఫీ కల్పిస్తే తాగుతానంది, అందుకే పెడుతున్నా. మమ్మీ, ఏమైంది సాన్వి? అవును, మీరందరూ కిచెన్లో ఉండి ఏం చేస్తున్నారు? మీ వాడు కొత్తగా చిత్రాలు చేస్తుంటే చూస్తున్నామమ్మా. పల్లవికి ఒంట్లో బాలేదంట, తన చేత్తో కాఫీ కల్పిస్తే తాగుతాను అందంట. అందుకే పెట్టి తీసుకెళ్తున్నాడు. ఏ పెడితే తప్పేంటంట? మీరు ఆగుతారా? రేయ్, మతిగాని పోయిందా నీకు? తనకి నువ్వు కాఫీ పెట్టివ్వడం ఏంటి? తను పెట్టుకోలేదా? తనకు ఒంట్లో బాలేదని చెప్తున్నాడు కదా మమ్మీ. తనకు ఒంట్లో బాలేకపోతే మీకేంటి? తనకేమైతే మీకేంటి? మన కాలేజ్ పరువు పోతే నాకేంటి, నీ పరువు పోతే నాకేంటి అని అలా తను అనుకోనుంటే? ఈ పాటికి ఏమయ్యేదమ్మా? నువ్వెక్కడుండేదానివి? కాలేజీలో నీకంత హెల్ప్ చేసి నీ పరువు, నీ కాలేజ్ పరువు, మన కుటుంబం పరువును కాపాడితే తన కోసం ఒక కాఫీ పెట్టడం తప్పొచ్చిందా నీకు? దానికి థ్యాంక్స్ చెప్పాం కదా. వీడి కాఫీ తీసుకెళ్తే తన కూడా చెప్తుంది థ్యాంక్స్. బొమ్మో. శాన్వి ఆగు. తన ముందు తనని మెచ్చుకోకపోయినా
తను చేసింది మామూలు హెల్ప్ కాదు. రే చరణ్, నువ్వు తీసుకుని వెళ్ళరా. హలో మేడం, లేవండి. బెట్టు చేయకు, కాఫీ చల్లారిపోతుంది. కాఫీ తెచ్చావా? అడిగావు కదా. పెట్టనన్నావు. పెట్టి తెచ్చాను. ఎందుకు? అడిగావు కదా కాఫీ తాగాలనుందని. ఓహో, అయితే ప్రేమతో పెట్టావా? ఆ? ఏ ప్రేమ లేకపోతే తాగవా? కాలేజీలో చాలా హెల్ప్ చేసావు కదా, అలాంటిది నీకోసం కాఫీ కూడా పెట్టను అనడం కరెక్ట్ కాదనిపించలేదు. అందుకే తీసుకో. నువ్వు తాగు. లేదు, నీ ఒక్కదాని కోసమే పెట్టాను. అయితే 50-50 చేసుకుందాం. వద్దు, నువ్వే తాగు. అంత భయపడుతున్నావేంటి? అంటే కాఫీలో నువ్వు ఇలాంటి వెదవ డౌట్లేం పెట్టుకోనక్కర్లేదు. కాఫీలో కాఫీ పౌడర్, పంచదార, పాలే కలిపాను, ఇంకేమీ కలపలేదు. నువ్వు తాగితే కానీ నేను తాగను. అనుమానం అనుమానం పోయి. ఏంటి చూస్తున్నావు? తాగు. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. చేతులు పిసుక్కోవడం కాదు, ఆ పల్లవి పీక పిసికేయాలి. అవును, మీరింకా ఆలస్యం చేస్తే ఇప్పుడు కాఫీ తెమ్మంటం వరకు వచ్చింది, దాని తర్వాత కాపురం చేసేంత వరకు కూడా వస్తుంది. నాకు లుక్కులివ్వటం కాదు, దాని సంగతి ఏంటో తేల్చండి. తేలుస్తాను. ఇలాగే వదిలేస్తే చాలా దూరం వెళ్లేలాగుంది. ఖచ్చితంగా తేలుస్తాను.